మనందరికీ తెలిసిందే గ్రో ఐపీఓ తీసుకొచ్చింది. అయితే గ్రో ఐపీఓలో అలాట్మెంట్ ఎంతమందికి వచ్చింది? ఈరోజు 11th నవంబర్, రేపు 12th నవంబర్. రేపు గ్రో ఐపీఓ అనేది షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. సో మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ మనకి ఐపీఓస్ చూసుకుంటే లెన్స్ కార్డ్ కానీ ఓర్కలా కానీ ఐపీఓస్ ఉన్నాయి. వాళ్ళ జిఎంపి చాలా హైగా క్రాష్ అయింది. ఎందుకంటే మార్కెట్ కండిషన్ సరిగ్గా లేదు. మార్కెట్ 26,000 టచ్ అయ్యి మళ్ళీ దగ్గరగా 25,000 వరకు క్రాష్ అయింది. నియర్ బై 500 పాయింట్స్ క్రాష్ అయింది. దానివల్ల లెన్స్ కార్ట్ ఐపీఓ అండ్ ఇంకోటి ఓర్కలా ఐపీఓ, రెండు ఐపీఓలు కూడా జిఎంపి క్రాష్ అయింది. కానీ గ్రో యొక్క వాల్యుయేషన్ మీరు చూసుకున్నట్లయితే 4-5% వరకు దగ్గర ఆగిపోయింది. అది నియర్ బై 0 కాలేదు, 1 కూడా కాలేదు. ఎందుకంటే గ్రో యొక్క వాల్యుయేషన్ చాలా హై ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ప్రీవియస్ 3 years ఎగో వాళ్ళ అయితే బిజినెస్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రాఫిట్ కానీ వాళ్ళ రెవెన్యూ కానీ చాలా పెరిగింది. దీనివల్ల ఏంటంటే ఐపీఓకి చాలా డిమాండ్ ఉంది. నాకు తెలిసి ఇది 12th నవంబర్ లోపు ఒకవేళ అయితే నెగిటివ్ లిస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 10% వరకు లిస్టింగ్ అయిన ఇవ్వచ్చు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నెగిటివ్ లిస్టింగ్ ఇస్తుందా, పాజిటివ్ లిస్టింగ్ ఇస్తుందా?